వెల్కమ్ టు నవీన పూజలు. మరి ఈరోజు నేను చేయబోయే పూజ వైభవ లక్ష్మీ వ్రతం. లక్ష్మీదేవి ఎవరికో చెప్పండి, నాకైతే కావాలి, నాకు తెలిసి మీ అందరికీ కూడా కావాలి కదా. మరి లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఎప్పుడూ నిలువ ఉండాలి అంటే వైభవ లక్ష్మీ వ్రతాన్ని చేయాలి. వ్రతానికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. మనకి వైభవ లక్ష్మీ వ్రతం వల్ల లక్ష్మీదేవే కాదు, మన ఆరోగ్యం, మన వృత్తి, మన వ్యాపారం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. లక్ష్మీదేవి వ్రతాన్ని 3 శుక్రవారాల నుంచి 41 శుక్రవారాల వరకు, ఎన్ని శుక్రవారాలైనా మీ ఓపిక, మీ ఇష్టం, మీ మొక్కుకు తగ్గట్టుగా చేసుకోవచ్చు. సాయంత్రం చేయాలి. లక్ష్మీదేవి పూజ అయిపోయిన తర్వాత కలశంలోని నీళ్ళు ఉంటాయి కదా, వాటిని మీరే తాగేశారనుకోండి, పూజ అయిపోయాక లక్ష్మి మీ సొంతం అవుతుంది. చెట్లకు పోసారనుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఇలా దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. సో మరి వైభవ లక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి, దాని ఫలితాలు ఎలా ఉంటాయి, వ్రత కథ, వ్రత అష్టోత్తరం, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. వైభవ లక్ష్మి వ్రతానికి కావాల్సిన వస్తువులు: పసుపు, కుంకుమ, కర్పూరం, వత్తులు, కొబ్బరి నూనె, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు 2, తీపి ప్రసాదము, లక్ష్మీదేవి విగ్రహం, అమ్మవారికి చీర, గాజులు, కలసము, విడి పువ్వులు, తామర పువ్వులు, వైభవ లక్ష్మి యంత్రం, అమ్మవారికి పూలమాల, రవికగుడ్డ, బియ్యం, పంచామృతాలు, అక్షంతలు, గంధం, ఉద్దర్ని, నీళ్లు, పసుపుతో చేసిన గణపతి, వైభవ లక్ష్మి వ్రత పుస్తకాలు, మామిడాకులు, అగరబత్తీలు, సాంబ్రాణి. ముందుగా అమ్మవారి విగ్రహానికి చక్కగా చీర కట్టి ఉంచుకోవాలి, లేదా అమ్మవారి ఫోటోనైనా పెట్టుకోవచ్చు. తర్వాత కలసం చెంబు తీసుకొని అందులో నీళ్లు, పసుపు, కుంకుమ, అక్షంతలు, చిల్లర డబ్బులు వేసి దానిపైన 5 మామిడాకులు పెట్టి, దానిపైన కొబ్బరికాయ పెట్టి, దానిపైన బ్లౌజ్ పీస్ పెట్టి కలసాన్ని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపుతో గణపతిని చేసుకొని రెడీ చేసుకోవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామమిత్రియవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మమ ఆగ్నే వర్చో విహవే స్వస్తు వయంత్వేంధానాస్తనువం పుషేమ. మహ్యన్నమంతాం ప్రతిశ్చదస్స స్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమ అంతరిక్షమురుగోపమస్తు మహ్యగివాతః పవతాం కామే అస్మిన్. మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాసీరస్తు మయ దేవహూతిః. దైవ్యా హోతారా వనిషంత పూర్వేరిష్టాస్యామతనువా సువీరాః. అర్వాంచమింద్రో మముతో హవామహే యోగో జిద్దనజిదస్వజిద్యః. ఇమం నో యజ్ఞం విహవే జుషస్వాస్మ కుర్మో హరిభో మేధినం త్వా. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సా నో మంద్రేశమూర్ధ్యం దుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఫలం మనోరథప్రదం పుత్రపౌత్ర ప్రవధ్రం యస్మాత్ తస్మాత్ శివం మే అతస్యాంతం ప్రయచ్చనే. ఫలదాన సంపూర్ణ పుణ్యఫలావ్యాప్తిరస్తు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. యస్సివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఓం ఆజమ్యాః హస్తం ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం కేశవాయ నమః. ఓం మాధవాయ స్వాహ. ఓం మాధవాయ నమః. ఓం నారాయణాయ స్వాహ. ఓం నారాయణాయ నమః. పునః హస్తం ప్రక్షాళ్య. ఓం నమస్కారం చేసుకో. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః.
శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సా నో మంత్రేషమూర్జం దుహానాధేనుర్వాకస్మానుపసుష్టుతైతు అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచా హేతే భూమివారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మసమారభేః. ఓం ప్రాణానాయమ్యాః. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సః పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. కలసాన్ని ముందు పెట్టుకొని మమ అని తోలపాకిలా పెట్టి చేయబెట్టు. అస్య యజమానస్యుపాత్ సమస్తదుర్దక్షిద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరభిర్చందం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः తిథిపరాध्ये శ్వేతపరాः కల్పే వైవస్వన్మంత్రే కులిగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुव्यप्रदेशे कृष्णागोदावयोर्मध्यप्रदेशे अस्य यजमानस्य सुगृहे समस्तदेवता गोब्राह्मणगुरुचरणसन्निधौ साक्षात् श्रीवैभवलक्ष्मी माता दिव्यचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन प्रभवादिषष्टिसंवत्सराणां मध्ये विशेषतः सर्वमङ्गलकरश्रीधूर्मिकनाम संवत्सरे दक्षिणायने हिमवन्त ऋतु पुष्यमासे शुक्लपक्षे वासरः वासरस्तु सौम्यवासरे शुभनक्षत्र कृत्तिका नक्षत्रयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं विशिष्टायां शुभतिथौ अस्य यजमानस्य गोत्रोद्भवस्य गोत्रं చెప్పమ్మా पाण्डवगोत्रोद्भवस्य सत्यनारायणानामदेस्य धनोपत्री समेतस्य हर्षाराणी नामवत्याः सपुत्रस्य सतीन्द्रेयास्नामधेयस्य साई श्रेयान्नामधेयस्याः చెప్పమ్మ अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं मम सकलाभीष्ट मनोवांछ फलसिद्ध्यर्थं मम गृहे श्री वैभवलक्ष्मी संपूर्ण अनुग्रह कटाक्ष सिद्धि द्वारा मम कुटुंबानां समस्त धनकनक वस्तुवाहन सिद्ध्यर्थं सकल अष्टैश्वर्य प्याभ्यर्थं मम सहकुटुंबानां सकल विद्या वृत्ति व्यापार दिनदिन अभिवृद्ध्यर्थं मम गृहे श्री वैभवलक्ष्मी स्थिरनिवास सिद्ध्यर्थं मम आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं श्री वैभवलक्ष्मी माता व्रतांच अहं करिष्ये. అక్షంతలు నీళ్ళతో వదిలిపెట్టమ్మా ప్లేట్లో. ఈ కలసం ముందు పెట్టుకో ఇక్కడ పక్కన. అహం కరిష్యే ఆధో నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం శ్రీ మహాగణపతి పూజాంచ కరిష్యే తదంగత్వేన కలసారాధనంచ కరిష్యే. కలసానికి చుట్టూ గంధం బుట్లు పెట్టి లోపల అక్షంతలు పువ్వులు వేయాలి. కలసం గంధ పుష్ప అక్షధైర్యభ్యర్చ్యాం. కలసంగంధ పుష్ప అక్షధైర్యభ్యర్చ. ఒక పుష్పం తీసి కాడున్న పుష్పం అందులో వేసి కలసంగంధ పుష్పాక్షధైర్యభ్యర్చ తమలపాకిలా పెట్టి కలసం మీద చేయబెట్టి కలస్యోపరి హస్తన్నిధాయ ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదే యజుర్వేద సామవేదో హ్యధర్వణः అంగై సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉగ్ధేరగ్నేషు వర్ధతే ఆపో వా ఇదం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాప సంభ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో విజుగుస్యాపో సత్యమాపో సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాపో. ఓం ఓం అని ఉచ్చరిస్తూ ఆ పువ్వుతోటి ఓంకారం రాయమ లోపల. ఓం
గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతు శ్రీ మహాగణపతి పూజార్థం శ్రీ వైభవలక్ష్మి మాతా వ్రతార్థం అస్య యజమానస్య దుర్దృష్ట్యార్కాః కలశోదకేన దేవానంచ సంప్రోక్షాః కలశోదకేన దేవానంచ సంప్రోక్షా పూజాద్రవ్యాణి సంప్రోక్షాః పూజాద్రవ్యాన్ని తదః ఆత్మానంచ సంప్రోక్షా మేము చదువుకున్నాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రాణప్రతిష్ఠముహూర్తః శుభముహూర్తో అస్తు. ఏతశుభముహూర్తే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఇట్లా స్వామివారి మీద పట్టుకోవాలి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం అసూనీతే పునరస్మాసు చక్షుః పునర్పానమిహనో దేహి భోగం జోత్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి. అమృతం వేపానమృతమాపః ప్రాణానే వేదాస్తానముపహ్వయతే. ఓం స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన హరిద్రే సన్నిధిం కురు. సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర సప్రపార్థమేతుం అస్మిన్ హరిద్రాని బింబే లక్ష్మీ గణపతిమావాహయామి మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నగజసింహాసనార్థం అక్షరాన్ని సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి. అలా స్వామివారికి చించి 3 సార్లు నీళ్ళు వదిలిపెట్టాము. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి శుద్ధోదక స్నానం ఇలా జల్లం. ఓం ఆపోజిష్టామయో భువస్థాన బుద్ధ్యే తదాతన మహేరణాయ క్షేయోపస్యోతమూర్ధః తస్య భాయేతేన ఉచితైర్వమాత్రః తస్మా అరంగమా ఓ యస్య క్షయా జన్మద ఆపో జనేదాచనః శుద్ధోదక స్నానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఒక ఎరటి పువ్వు తీసుకొని వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం అభివస్త్రా సుదర్శానుషా విధేను సుదుగా పూయమానాః అభిచంద్రావర్తవేనోహన్యా బ్రస్వాన్నదేనో దేవ సోమా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం పుష్పాక్షరాన్ని సమర్పయామి. వస్త్రధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్ళు చూచి పెట్టాము. ఓం యజ్ఞోపవీతం ధారయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యస్స జంబురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. పసుపు కుంకుమ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం ధారయామి. యజ్ఞోపవీతారణం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఒక పువ్వు తడిపేసి గంధం అద్ది సోమవారికి పెట్టేయమ్మ. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం. తొడిమి తీసేసి గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. దివ్యశ్రీ చంద్రం విలేపయామి. చంద్రధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాక్షరాన్ని సమర్పయామి. ఎర్రటి పూలు తీసుకొని దగ్గరికి ఒక్కొక్క పువ్వు పెడుతూ గంగణపతయే నమః అనుకుంటున్నాము. ఓం ఆయనే తేపరాయనే దుర్వా ఆరోహంతు విష్ణీః హ్రదాచ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ సిద్ధిబుద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ కుమారగురవే నమః. ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ పార్వతీ ప్రియపుత్రాయ నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పుష్ప అక్షతాని సమర్పయామి. నమస్కారం. ధూపమాగ్రాపయామి. అలా ధూపం చూపించమ్మా. వనస్పత్యుర్భవేర్దివ్యేనా గంధే సుసంయుధః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిపుష్యతాం ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చిన్న బెల్లం ముక్క తీసుకొని ఇక్కడ పెట్టేసి ముందు నైవేద్యం. ఓం ఆసరి నివేదనార్థం గుడకండం నివేదయామి. ఇలా తీసుకొని ఇట్లా నీళ్ళు జరగడం.
ఓం భూర్భువస్వః తస్యదుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్ సత్యం పరిశంచామి చుట్టూర్ది అమృతమస్తు అమృతావసనమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణాయ స్వాహ 5 సార్లు ఇలా నీళ్లు చూపించి వదిలిపెట్టాను. మధ్య మధ్య అమృతపానం సమర్పయామి. అమృతో విధానమ సూత్రాపసం సమర్పయామి. హస్తో వృక్షాలయామి. వాదో వృక్షాలయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వానంతరేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం 2 కర్పూరం విలలు నుంచి హారతి చేయండి. ఓం అఘోరేత్యపి నీరాజనం దర్శయామి. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మధుయో సనేతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదేవ యజమానస్య ఆయుస్తేజో దధాతి. ఓం నమః పార్వతీసుతయే శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. నమస్కరోమి. జై బోలో గణేష్ భగవానికి. ఓం ఇది మంత్రపుష్పాంజలిని సమర్పయామి. ఒక పువ్వు అక్షంతలు 2 పువ్వు తీసుకోండి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్జः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తవ పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిని సమర్పయామి. నమస్కరోమి. చెప్పమ్మా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సుప్రీత శుభసన్నో వరదో భవతు. నీలకలో పెట్టి అక్షతలో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు ఉత్తరోత్తర మహాభివృద్ధిరస్తు. ఓం చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఇట్లా నెంబలు వేసుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. యజమానస్య మనోవాంఛాఫలసిద్ధి ద్వారా శ్రీలక్ష్మీ గణపతి మహాగణపతి సిద్ధి ద్వారా సకల అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. సమస్త సన్మంగళాని భవంతో భ్రువంతు. ఇప్పటి వరకు మనం భక్తిపూర్వకంగా గణపతి పూజ చేసుకున్నాము. ఈ వైభవలక్ష్మీ వ్రతము సకల అష్టైశ్వర్యాలని సిద్ధింపజేస్తుంది. భోగభాగాల్ని కలిగజేస్తుంది అన్నమాట. అయితే ఈ వ్రతాన్ని పాటించే వాళ్ళు కొన్ని నియమాల్ని పాటించాలి. ఆ నియమాలు ఏమిటయ్యా అంటే, ఈ వ్రతాన్ని ఆచరించాలి అని అనుకునే వాళ్ళు ప్రాతకాలమునే మరి తలంటి పోసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంకాలం భక్తిపూర్వకంగా ఈశాన్యం వైపు శుభ్రం చేసుకొని శుభ్రంగా పసుపుతో అలికి అక్కడ మనం మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా బియ్యాన్ని రాశిగా పోసి మొదటిగా మనం ఇప్పుడు చేసుకున్న విధంగా గణపతి పూజ చేసుకోవాలి. ప్రప్రథమంగా వైభవలక్ష్మీ వ్రతములో శ్రీచక్ర యంత్రాన్ని మనం పూజించుకోవాలి. అటు పిమ్మట వైభవలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకొని పిదప లక్ష్మీ అష్టోత్తరాన్ని 8 సార్లు భక్తిపూర్వకంగా చదువుకోవాలి. అయితే ఈ వ్రతాన్ని 9 వారాలు కానీ 3 వారాల నుండి ఆరంభించి 9 వారాలు కానీ 11 వారాలు కానీ ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ముత్తైదువుల్ని పిలిచి ప్రతి వారము వైభవలక్ష్మి వ్రతం యొక్క పుస్తకాలని వాళ్ళకి దానం ఇవ్వాలి. ఈ విధంగా భక్తిపూర్వకంగా మనం ఈ వ్రతాన్ని ఆచరించుకుంటాం. ప్రప్రథమ గణపతి పూజ చేసుకోగానే లక్ష్మీ యంత్రాన్ని కానీ శ్రీచక్ర యంత్రాన్ని కానీ మనం పూజించుకొని అటు పిమ్మట మనం ఈ వ్రతాన్ని చేసుకుంటాం అన్నమాట. ఈ వ్రతంలో పసుపు పూలతోటి తెల్లటి పూలతోటి లక్ష్మీదేవిని మనం అష్టోత్తరంతో పూజ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి సకల అష్టైశ్వర్యాలు సిద్ధించి భోగభాగ్యాలతో కుటుంబం అంతా కూడా సమస్త ధనకనక వస్తువాహనాలతోటి మనం భోగభాగ్యాన్ని పొంది సకల అష్టైశ్వర్యాలు పొందుతామన్నమాట. ఈ విధంగా మనం ఈ వ్రతాన్ని ఆరంభిద్దాం. ప్రారంభంగా ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః.
యథాస్థానం ప్రవేశయామి. గణపతిని అలా ఈశాన్యం వైపు పెట్టేసేయమ్మా. ఓం యజ్ఞేన యజ్ఞమయ్యంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ను దేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శోభనార్థం క్షేమేన పునర ఆగమనాయ చ శ్రీమన్మహాగణాధిపతి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం తదః శ్రీయంత్రపూజాంచ కరిష్యే. ఇలా తీసి మధ్యలో పెట్టేసి నమస్కారం చేసుకొని పసుపు కుంకుమ పెట్టి మధ్యలో పెట్టేసి గంధం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాధ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పూశ్చ పృథ్వీ బహుళానవుర్వీ భవాతోకాయతనయాయ సంయోః. ఓం విశ్వానినో దుర్గః జాతవేదస్సింధున్న నావాదురితాతిపర్షి అగ్నే అత్రివర్మనసా గృణానో అస్మాకం భోజ్యపితా తనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిహువే వరవాస్తదస్తాతు సనః పరిషదతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః పితృషికమీఢ్యో అద్వరేషు సనాచ్య హోతానవ్యచ్చ సచ్చి స్వాంచా అగ్నే తనువం బిభ్రయస్వ స్వభ్యం చ సౌభగమాయజస్వ గోవిద్యుష్టమమయుజో నిహిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ. భూమి నాకశ్చ పుష్టిమభి సంవసానో వైష్ణవీన్ లోకైహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాతు. చెప్పమ్మా. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీచక్ర రాజా నిలయాయై నమః. నమస్కారం. ఓం తదః శ్రీ వైభవలక్ష్మీమాత వ్రతాక్షం ప్రారంభమహోత్సకర్మ కరిష్యే. ఇలా నీళ్ళు తక్కమ్మ. ఓం చెప్పమ్మా. శ్రీమద్ చెప్పు. శ్రీమద్ వైభవలక్ష్మీ దేవి వరదే ధ్యాయామి త్వాం సర్వదా భక్తాభీష్ట వరప్రదాన నిరతే కౌసుంభ వస్త్రాన్వితే పద్మాక్షీం వరపద్మశోభిత కరౌ పద్మ సనస్తాం శుభాం శ్రీదేవీం ప్రణతోస్మి సంతతమహం ప్రారబ్ధ దోషాపహం. శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం ఆవాహయామి దేవి త్వం సుప్రీతా వరదా భవాం. ఓం వరదా భవ. ఆవాహయం దేవిత్వం సుప్రీతా వరదా భవ సర్వదా. శ్రీ వైభవలక్ష్మీదేవి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం మహాలక్ష్మీ మహాదేవి పూర్ణచంద్రనిభానే సింహాసనమిదం దేవి గృహాణ సర్వందితే. శ్రీ వైభవలక్ష్మీదేవి నమః. రత్నసింహాసనం సమర్పయామి. ఓం ఒక పుష్పం చేసి పెట్టమ్మా. ఓం ఓం శ్రీ వైభవలక్ష్మీమాతాదేవి నమః. పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్ళు చూపించి వదిలిపెట్టమ్మా. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం మా భోషిష్టాం యోభవస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షుషే యోగస్వతమోర్సః తస్య భాజేతి హనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమా ఓ యస్య క్షయా యజిన్వద. ఓం సూర్యాయుతనిభస్ఫూర్తే స్ఫురరత్న విభూషితే పాద్యం గృహాణ దేవేసి సర్వకళ్యాణకారిణి ఇది పాద్యం సమర్పయామి. ఓం సువాసితజలం రమ్యం కస్తూరీ పంకమశ్రితం గంధపుష్పాక్షయుక్తం అర్ఘ్యం దాస్యామి సుందరి. ఇలా చూపించి వదిలిపెట్టి నీళ్ళు. ఓం ఆచమనీయం. ఓం తాం అలక్ష్మీర్ణ్యేన శతాన్ త్వాం వృణే సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహానాచమం దేవి మయా దత్తం సురేశ్వరి. ఇలా నీళ్ళు ఇట్లా వదిలిపెట్టాం. ఓం శ్రీ వైభవలక్ష్మీమాతాదేవ్యై నమో నమః. శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం తదః పంచామృత స్నానం. తమోనాశకరం దీపం గృహాణ పరమేశ్వరీ శ్రీ
ఓం శ్రీ వైభవలక్ష్మీమాతా దేవ్యై నమః ఇది పంచామృత అభిషేకం సమర్పయామి. ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమవృష్యం భవావాజస్య సంగతే. ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమవృష్యం భవావాజస్య సంగతే. ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమవృష్యం భవావాజస్య సంఘతే. ఓం శ్రీ వైభవలక్ష్మీమాతా దేవ్యై నమః ఇది క్షీరేణ స్నపయామి. ఓం దధిక్రావన్నో అగార్హం జిష్ణో శివాజినః సురభినో ముఖాకర్పణ ఆయోగుంసితారిషతు ఇది దధేన స్నపయామి. ఓం మధువాతారుతాయితే మధుక్షరంతి హిందవః మాదీర్ణ సత్యౌషధైః మధునక్తముతోషసి మధువత్పార్థిభృండజః. ఓం శ్రీ వైభవలక్ష్మీమాతా దేవ్యై నమః ఇది మదేన స్నపయామి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసు దేవో వస్సవితోత్పన్నాః స్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. ఓం శ్రీ వైభవలక్ష్మీమాతా దేవ్యై నమః ఇది ఆద్యేన స్నపయామి. ఓం స్వాదురింద్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే నమః. ఓం శ్రీ వైభవలక్ష్మీమాతా దేవ్యై నమః ఇది శర్కరేణ స్నపయామి. ఓం శ్రీ వైభవలక్ష్మీమాతా దేవ్యై నమో నమః ఇది పంచామృత అభిషేకం సమర్పయామి. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పమాన్ భవతి. ఒక పుష్పం పెట్టమా. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పుష్పమాన్ భవతి. కంకణదేవతాభ్యో నమో నమః. నానావిధ పరిమళ పుష్ప అక్షరాన్ని సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ఓం 2 ఖర్జూర పళ్ళు ఇట్లా పెట్టి నైవేద్యం పెట్టాను. అవస నివేదం ఖర్జూరం ఫలం నివేదయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తచ్చింద్రతేన పరిహంచామి. అమృతమస్తు అమృతాపసనమసో. ఓం ప్రాణాయ స్వాహ మోపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. ఓం మధ్య మధ్యం సమర్పయామి. ఓం కంకదారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. ఏతశుభముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం బృహస్సామక్షత్ర బుద్ధుద్ధవృష్యం తుష్టుభౌత్య సుపతముగ్రవీరం ఇంద్రసోమేన పంచదశేన మధ్యదశేన వాతేన సగరేణ రక్షా. కంకదారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. ఏతశుభముహూర్తే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. బృహస్దా నక్షత్ర బుద్ధుద్ధవృష్యం దుష్టుభోజ్యస్తుపతముగ్రవీరం ఇంద్రసోమేన పంచదశేన మధ్యమిదేన వాతేన సగరేణ రక్షా. రక్షాబంధన ముహూర్త శుభముహూర్తో అస్తు. ఏతశుభసమయే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ఆధో కలశపూజాంచకర్షే. ఓం కలశస్య ముఖే విష్ణుఖండే రథసమాశ్రితాః మూలే తత్స్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదయజుర్వేద సామవేదో హెదర్పణః అంగై సహితాः సర్వే కలశాంబుషమాశ్రితాః. ఓం మామిడి ఆకులు పెట్టేసి లోపల కొంచెం అక్షంతలు వేయండి. కొంచెం గంధం వేయండి. ₹1 బిల్ల వేసండి. కలసంగంధ పుష్ప అక్షధైర్యభ్యర్చాం. ₹1 బిల్లు ఉంటే వేసండి. ఒక పువ్వు వేసేయండి. గంధ పుష్ప అక్షధైర్యభ్యర్చాం. ఆచూతపత్రం నిధాయాం. ఓం కలశస్య ముఖే విష్ణుఖండే రుద్రమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ సాగరా సర్వ సప్తద్వీపావసుంధరా ఋగ్వేదయజుర్వేద సామవేదో హెదర్పణః అంగై సహితాः సర్వే కలశాంబుషమాశ్రితాః. పసుపు గంధం బొట్టు పెట్టి ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉగ్ధేర్గ్నేష్వర్ధతే ఆపో వాయుం సర్వవిశ్వా భూతాన్యాప ప్రాణావ ఆపః పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగస్యాపో జ్యోతిగుశ్చాపో యుజుగుశ్యాపో సత్యమాపో సర్వా దేవతా ఆపో భూర్భుస్వరాపో. గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గోదావరి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః. కలసమధ్యే వరుణమావాహయామి. ఓం భువః వరుణమావాహయామి. ఓం శువః వరుణమావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం ఇమం మే వరుణస్సు దేహమబ్జాత్మయాతాం వృషాచేతత్వాయ బ్రహ్మణా నమానస్తదాసేజమానో హవిర్భిః అహేటమానో నేహభోజురుసగుం. ఓం భూః వాస్తుపురుషమావాహయామి. ఓం భువః వాస్తుపురుషమావాహయామి. ఓం భూర్భువస్వః
వాస్తు పురుషమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం వాస్తోష్పదేవత్యాని హస్వాన్ స్వావేశోనమీవోపవానః యత్వేమహేపితన్నో దుస్సన్న యద్విపదే సించదుష్పదే. ఓం కలసమధ్యే బ్రహ్మాణమావాహయామి. ఓం బ్రహ్మా దేవానాం పదవిః కవీనాం ఋషిర్విప్రాణాం అశ్వో మృగాణాం క్షేణో వృతానాగస్వైతృణానాగ్ సోమః పవిత్రమచ్చేద్రేవన్ను బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేసుకోము. ఓం కలసదేవతాభ్యో నమో నమః. ఓం ఆధో శ్రీసూక్తవిధానేన పురుషోక్తివిధానేన శ్రీ వైభవలక్ష్మీవాద అష్టోత్తరశతనామావళి పూజాన్ సమర్పయామి. నేను శ్రీ సూక్తం చెప్తూ ఉంటాను, పద్మపూలు పట్టి తర్వాత ఎరటి పూలుతారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీం త్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీజుషతాం కాంసోऽస్మితాం హిరణ్యప్రాకారాం మాధ్వాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాం జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినిమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. ఉపైతు మాం దేవసగకీర్తిశ్చ మలినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్ధిం దదాతు మే ష్ట్విభాసాం మలాం జ్యేష్ఠామలక్షీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధింద సర్వార్నిర్నుత మే గృహాతు గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. అమ్మవారి మీద కొంచెం గంధం. మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్సమయి శ్రీశయతాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్సజంతు సిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. తర్వాత చల్లటి పడి ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం దావో దాస్యోస్యాన్ విందేయం పురుషాణహం యస్సుజిః ప్రయతో భూత్వా జుహూయాదాద్యమన్వహం త్రియః పంచదశస్సంచ శ్రీకామः సతతం జపేత్ ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః ఋషయస్తే త్రయః పుత్రా స్వయం శ్రీరేవదేవత పద్మాసనే పద్మభూరు పద్మాక్షి పద్మసంభవే త్వమ్మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అస్యాజ విగోదోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీమీశ్వరీం చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వధు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతేయ సోమం పిబతు వృత్రః సోమం ధనన్యసోమినో మహ్యం దదాతు సోమిని న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాసు భామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపే సదా వర్షంతు తే విభావృతివోభ్యప్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యపబ్రహ్మద్విషో జిహి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే పద్మాతు పద్మభూమి సన్నిధస్వ యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరమితా శుభ్రవశ్చోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణగచతైः స్నాపితా హేమకుంభైः నిత్యం సా పద్మహస్తా యజమానస్సు గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూతసమస్తదేవమితాం లోకైకదీపాం పురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధైవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపాసమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంపాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే
नमोऽस्तुते सरसिजनिलये सरोजहस्ते धवलतारां सुखगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोग्ने त्रिभुवनभूतिकरी प्रसीद मह्यम् ॐ विष्णुपत्नीं क्षमां देवीं माधवीं माधवप्रियां विष्णोः प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभां महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् बहुभक्ष्यसमायुक्तं नाना वस्त्रं समर्पयामि सुरार्चिताङ्घ्रियुगले धूकलावसनप्रिये वस्त्रयुग्मं प्रदास्यामि गृहानविभवेश्वरी श्रीवैभवलक्ष्मी नमः वस्त्रयुग्मं समर्पयामि समर्पयामि सर्वतन्तुसमुद्भूतं रक्तवर्णेन शोभितं भक्त्या दत्तं मया देवी कञ्चुकं परिगृह्यतां श्रीवैभवलक्ष्मी नमः रक्तकञ्चुकं समर्पयामि ఓం శ్రీ వైభవలక్ష్మీ మాతాదేవి నమః ఆభరణాన్ని సమర్పయామి అమ్మవారి ఆభరణాల మీద అట్లా అక్షంతలు వేయమ్మ ఓం కేయూర కంకేన హార నూపురమేఖల విభూషణ్యాన్య మూల్యాని గృహానరుషి పూజితే శ్రీ వైభవలక్ష్మీ మాతాదేవి నమః ఆభరణాన్ని సమర్పయామి ఓం గంధం సమర్పయామి వేయండి ఆభరణాన్ని సమర్పయామి ఓం దివ్యశ్రీ చంద్రం సమర్పయామి గంధం ఇట్లా బొట్టు పెట్టి కుంకుమ పెట్టి పెట్టమ్మా గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం ఓం విశ్వపత్ని విశ్వరాజి లయస్థిద్భువే భువనేశ్వరి సువర్ణా నక్షతాం దేవి గృహాణాం కరుణాకరీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః కిరీటం సమర్పయామి ఓం అక్షతాంధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గుహ్యత్తామద్ధిపుత్రకే వైభవలక్ష్మీమాతాదేవి మహాక్షతాన్ సమర్పయామి ఓం మంగళసూత్రం సమర్పయామి శుద్ధ స్వర్ణకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం సర్వమంగళమాంగళ్యం గృహానవిభవేశ్వరి శ్రీ వైభవలక్ష్మీమాతాదేవి నమః మంగళసూత్రం సమర్పయామి మంగళసూత్రార్థం హస్తాన్ సమర్పయామి ఓం పుష్పాన్ని సమర్పయామి ఓం శ్రీ వైభవలక్ష్మీమాతాయే నమః అదాంగపూజాన్ని సమర్పయామి కులిపెట్టం ఓం ఆదిలక్ష్మే నమః పాదౌ పూజయామి ఓం ధాన్యలక్ష్మే నమః గుల్భౌ పూజయామి ఓం ధైర్యలక్ష్మే నమః జానుని పూజయామి ఓం గజలక్ష్మే నమః ఊరుం పూజయామి ఓం సంతానలక్ష్మే నమః కటిం పూజయామి ఓం విజయలక్ష్మే నమః నాభిం పూజయామి ఓం విద్యాలక్ష్మే నమః హృదయం పూజయామి ఓం ధనలక్ష్మే నమః స్తనౌ పూజయామి ఓం పీతాంబరధరాయే నమః వక్షస్థలం పూజయామి ఓం చంచలాయే నమః బాహూన్ పూజయామి ఓం వరప్రదాయే నమః హస్తాన్ పూజయామి ఓం కంబుకంటే నమః కంఠం పూజయామి ఓం రమాయే నమః ముఖం పూజయామి ఓం కమలాలయాయ నమః నేత్రే పూజయామి ఓం సర్వేశ్వర్యే నమః శిరం పూజయామి ఓం శ్రీ వైభవలక్ష్మీమాతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి ఓం అద శ్రీ వైభవలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి శ్రీ వైభవలక్ష్మీమాతాయ నమః అనుకుంటూ ఒక్కొక్కటి ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం అదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామ్యాయై నమః ఓం క్షీరోదార్ణవ సంభవాయై నమః ఓం మనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధ్యై నమః ఓం మనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖాయై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇంద్రశీతలాయ నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయ నమః ఓం శివకర్త్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్టయే నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంత్యై నమః ఓం శుక్లమాల్యాంబరాయ నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం విశ్వనిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం సిద్ధ్యై నమః ఓం సదా సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృపవేష్మగతానందాయ నమః ఓం వరలక్ష్మై నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాయ నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం విష్ణుపత్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవ నివారిణ్యై నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మశివాత్మికాయ నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీ వైభవలక్ష్మీమాతాయై నమో నమః నానావిధ పరిమళపుష్పాక్షాన్ సమర్పయామి ఓం శ్రీ వైభవలక్ష్మీమాతా దేవ్యై నమో నమః ధూపమాగ్రాపయామి వనస్పత్యుర్భవేద్ దివ్యేన గంధై సుసంయుధాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతికుషదాం సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపాన్ శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ వైభవలక్ష్మీమాతాయై నమః అమృత నివేదనం సమర్పయామి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం ద్వాదత్తేన పరిహంచామి అమృతమస్తు అమృతోపసరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ 5 సార్లు నీళ్లు చూపించి పళ్ళలో వదిలిపెట్టాము మధ్య మధ్య అమృతపానం సమర్పయామి పళ్ళు అక్కడ పెట్టేందుకు హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి అమృతోపదాత్రపోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి శుద్ధోసానం సమర్పయామి తాంబూలం మళ్ళీ పెట్టు అమ్మవారికి ఓం ఇది తాంబూలం సమర్పయామి పూగీఫలైస కర్పూరై నాగవల్లీదలైరుతం ముక్తాచూర్ణైన సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం ఒక్క పెట్టేసి తాంబూలం సమర్పయామి చూపించి పక్కన పెట్టిన తాంబూల చర్వానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీళ్ళు చూపించి మళ్ళీ పెట్టు ఓం ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం कर्पूरवर्ति संयुक्तं घृतयुक्तं मनोहरम् ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాం పురాం ఓం హారతి మీరేల ఇవ్వరే అంబకు మంగళహారతి మీరేల ఇవ్వరే హారతి మీరేల ఇవ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము నీలతో 16 వన్నెల మేలిమి బంగారు తల్లికి హారతి మీరేల ఇవ్వరే అంబకు మంగళహారతి మీరేల ఇవ్వరే ఇంత పారాకేలనారే విష్ణుని దేవికి చెంత నుండి సేవ చేయరే చెంత నుండి సేవ చేయరే తెంగరి ఓంకార రూపికి కుంకుమస్తకితలంకారికి పొంకమైన పూబోనికి హారతి మీరేల ఇవ్వరే అంబకు మంగళహారతి మీరేల ఇవ్వరే ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుభద్రే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు అదః కదా ప్రారంభః చింతలు తీసుకున్నా ఓం పూర్వకాలంలో మహర్షులు తపోవనాల్లో ఆశ్రమాలు నిర్మించుకొని లోక కళ్యాణికై తపస్సు యజ్ఞ యాగాది క్రతువులు జరుపుతూ విద్యార్థులుగా వచ్చిన బాలకులకు వారికి తగిన విద్యలను బోధిస్తూ ప్రశాంత జీవితం సాగిస్తూ ఉండేవారట. ఆ మహర్షులను ఆయా దేశాధినేతలు కంటికి రెప్పలా కాపాడుతూ అండగా నుండి దండిగా సహాయ సహకారాలు అందిస్తూ పోషిస్తేవారు. అట్టి పవిత్ర తపోవనంలో పేరు పొందిన నైమిసారణ్యం. నైమిసారణ్యము
ఉత్తర భారతంలో గోమతీ నదీ తీరాన ఉన్నదట. అచ్చట మహాములంతా కలిసి లోక కళ్యాణార్థం దీర్ఘ సత్రయాగము నిర్వహిస్తూ ఉన్నారట. ఆ యాగంలో పాల్గొనుటకు పలువురు మునులు సుదూర ప్రాంతాల నుంచి అరుదించి వచ్చారు. ఆ వచ్చిన మహర్షుల్లో అష్టాదశ పురాణ పారీణుడకు వ్యాస మహర్షి శిష్యుడు సూత మహర్షి కూడా ఉన్నాడట. ఆ సూత మహర్షిని చూడగానే మహాములంతా ఎంతో ఆనందంతో యాగఫలము సిద్ధించిందని సంతోషపడి ఉదయకాలమున జప హోమ పూజలతో ఆ తపోవనం కూడా ఎంతో వైభవోపేతంగా ఉన్నదట. మధ్యాహ్న కాలంలో ఫలహారములు పూర్తయిన పిదప మహర్షులంతా మరి సూతిని చెంతకు చేరి, ఓ మహానుభావ, నీవు సర్వజ్ఞుడవు, మీ గురుదేవుల అనుగ్రహం వల్ల నీవు వేదపురాణ ఇతిహాసమంతా అవపోసన పెట్టావు. మాకు కొన్ని సందేహాలు కలవు. ఆ సందేహములు తీర్చి మమ్మల్ని నిస్సందేహాలుగా చేయగలకు ప్రార్థించుచున్నాము అని ఇలా అడిగారట. ధర్మార్థ కామమోక్షలు పురుషార్థములందరూ కదా, వీటిని సామాన్య జనులు కూడా పాటించి ఆయా ప్రయోజనములు సులభంగా పొందుటకు మార్గములున్నచో తెలుపగలరు అని ప్రార్థించారట. వెంటనే సూత మహర్షి వారు ఆ మునులతో, ఓ తపోధనులారా, మీరు మంచి ప్రశ్న వేసిరి. మీరు అడిగినది లోకమునకు ఎంతయో ఉపయోగకరమైనది. సావధానముగా వినుడని ఇట్లు చెప్పనారంభించినట. ఓ ముల్లారా, పురుషార్థములో మొదటిది ధర్మము. మానవుడు ధర్మ మార్గమున సంచరించుట ప్రథమ కర్తవ్యము. ధర్మమనగా సర్వప్రాణి కోటికి సమ్మతమైనదే ధర్మము. ఆ ధర్మాచరణకు ముఖ్య సాధనభూతమైనదే రెండవ పురుషార్థముకు అర్థము. అర్థము అనగా ధనము. ఆ ధనము ధర్మయుక్తమైన దైనచో బంగారమునకు పరిమళం మబ్బినట్లే. కావున మానవుడు ధనార్జనకు ధర్మ మార్గం అవలంబించుట శ్రేయోదాయకము. ధర్మమూలకమైన ధనము శాశ్వతమైన నిత్య సంతోషమును నొసంగి ఆ వంశములోని వారినంతా సుఖానుభూతి నొందగలదు. కావున మానవుడు తాను సంపాదించిన ధనంలో కొంత కుటుంబ పోషణకు, కొంత ధర్మార్జకం వినియోగింపవలను. అట్లుగాక సంపాదించిన ధనమంతయు మానవుడు కుటుంబ పోషణకు సుఖానుభూతి కూడబెట్టుచో దానివలన కష్టంలే కానీ సుఖం మాత్రం కలగదు. అందువలన మానవుడు నిత్యతృప్తులై సుఖశాంతులు శాశ్వతం పొందుట అవకాశం లభించును అని పలుకుచుండగా కొందరు మునులు సూత మహర్షితోటి, ఓ స్వామి, భగవంతుడు మానవుల్లో కొంతమందిని ధనవంతులుగా, కొంతమందిని దరిద్రులుగా సృజింపనేలా? అందరినీ ఒకే విధంగా పుట్టించవచ్చును కదా, ఈ పక్షపాత బుద్ధి ఎలా అని ప్రశ్నించారట. దానికి సూత మహర్షి వారు ఇలా చెప్పారట. ఓ ముల్లారా, భగవంతుని దృష్టిలో ఏ విధముగా పక్షపాతమును లేదు. భగవంతుడు అందరికీ ఒకే విధంగా సృష్టించును. కానీ ఆయా ప్రాణుల పూర్వజన్మ ప్రారంభమును అనుసరించి కష్టసుఖముల వాళ్ళకి కలుగుచున్నవి. దీనికి ఉదాహరణగా సుశర్మోపాఖ్యానము వినిపించును, శ్రద్ధగా వినుడని ఈ విధంగా చెప్పనారంభించినట. అవంతి దేశమున సుశర్మయ్యను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు చతుర్వేదములను షట్శాస్త్రములను క్షుణ్ణముగా అభ్యసించి పండిత పరిషత్తులో మహాపండితునిగా గెలుపొంది అపర సరస్వతి అవతారమని పలువురు మన్ననలు కూడా పొందినట. కాశ్మీర దేశము నుండి ఎరుదించిన పరాశరుడను పండితోత్తముడు సుశర్మకు తన కుమార్తెయు శారదాదేవిని నొసంగి వివాహము గావించినట. అవంతి దేశాధిపతి సుశర్మను గంగా తీరమునున్న గురుకులమునకు అధ్యక్షునిగా చేసి గౌరవించినట. మహాపండితుడు సుశర్మ గురుకులముల్లో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యాబోధన చేయుచు కాలము గడుపుతూ ఉన్నాడట. దేశాల్లో ఆ గురుకులములకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వ్యాపించినట. క్రమక్రమముగా ఆ గురుకులంలో విద్య పూర్తి చేసిన పలువురు విద్యార్థులు దేశముల్లో తమ ప్రతిభా పాండిత్యములను ప్రదర్శించి అఖండ సన్మానములు పొంది అంతులేని ధనమును ఆర్జించారట. పిదప కొంతకాలానికి ఆ పండితులందరూ తమ గురువగు సుశర్మకి తమ భక్తి ప్రపత్తులను తెలుపుటకై గురుకులమున కేతించి సుశర్మ పాదములపై పడి, మీ అనుగ్రహమునే మేమింత వారైతిమి, అఖండ కీర్తి ప్రతిష్టాలతో పాటు అపార ధనమును ఆర్జించిమని చెప్పి అమూల్య వస్త్రాభరణములను సువర్ణ నాణములను గురుదేవులకు కానుకగా సమర్పించారట. కానీ ఆ సుశర్మ ఆ శిష్యులతో, మీ వ్యక్తి ప్రపత్తులకు నేను చాలా సంతోషించితిని. నాకు ఈ సువర్ణ నాణములకు కానీ అమూల్య వస్త్రాభరణములు కానీ సంతోషము నీజాలవు. వీనిని నేను ముట్టను. నాకు సంపదల మీద ఏ విధము ఆశ లేదు. వీనిని మీరు తీసుకొని వెళ్ళి సుఖంగా నుండు. నా కీర్తి ప్రతిష్టలు నలువైపులా వ్యాపింపజేసిరి. అదే నేను కోరుకొనిచుంటున్నాను పలికి ఆ సంపదలను తిరస్కరించారట గురువుగారు. శిష్యులు ఎన్ని విధముల ప్రతిమాలను ఆ పండితోత్తముడు సంపదలను స్వీకరించిపోటచే వారు గురువుల మనస్సు నొప్పింపలేక మిన్నకుండిపోయారట. పిదప వారు గురువులకు తెలియకుండా గురుపత్ని యొగు శారదాదేవికి కానుకలన్నీ సమర్పించి తృప్తితో వెడలిపోయారట. శారదాదేవి శిష్యులో సంగిన అపారధన సంపద భర్తనకు తెలియకుండా దాచించి వాన్నే విధముగా బహిర్గతము చేయవలనని యోచించుచూ కాలం గడుపుతూ ఉన్నదట గురువు భార్య. ఒకనొక దినమున ఏకాంతమునున్న సుశర్మ చెంతకు శారదాదేవి యతించి, నాథా, మిమ్మల్ని ఒక మాట అడుగవలనని చాలా రోజుల నుండి తలంచుచుంటుని. అడుగుమందురా అని ప్రశ్నింప, నీ ప్రశ్న ఏదో తెలుపమని
అన్నారట గురువుగారు. వెంటనే ఆమె నాథ, మీ శిష్యులు పలువురు దేశంలో అఖండ కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధన సంపదలు గడించిన సంగతి మీకు తెలిసిందే కదా. మీ శిష్యుల కంతటి కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధన సంపదలు సంపాదించుటకు కారణభూతులు మీరే కదా. అట్టి మీరు సర్వస్వం వదిలి కూపస్థ మండుకం వల్లే ఈ గురుకులమునే నమ్ముకొని దినపత్యముతో కాలక్షేమం చేయుట భావ్యముగానున్నదా? మీకు ధనధాన్యములపై ఆశ లేకపోవచ్చును, కానీ నేను నా పిల్లలు ధనహీనులుగా బ్రతుకుట దుర్భరంగా ఉన్నది. మా కోరిక తీర్చుటకై మీరు కూడా దేశాటం చేసి ప్రతిభా పాఠములను ప్రదర్శించి మహారాజులకు మెప్పించి మణి మాణిక్యములను అగ్రహారములను సంపాదించుడు. లేని ఎడల మేము ఈ మనోవేదనతో కొంతకాలమున కసువులు బాసేదమని నిష్కర్షగా చెప్పిందట. అంతటా ఆ మహాపండితుడు ఆమెతోటి, ఓ శారద, ధనము శాశ్వతం కాదు, దానివల్ల సుఖమును పొందలేము, దుఃఖమును గలిగించును. మనం ఇంతకాలమును ఎంతో సుఖముగా జీవించితివి కదా. నా శిష్యులు సంపాదించి తెచ్చిన ధనము చూచిన నాటి నుండి నీకు ఈ దుఃఖము ప్రారంభమైంది. ఆ ధనాశ నీలో ఏర్పడి ప్రాణత్యాగంపై సిద్ధమైతివి. కావున నీవు ఎప్పటి వలె ప్రాప్త లాభముతో సుఖంగా జీవించుము, కోరికలు వదులుకోమని నచ్చజెప్పాడట. ఎన్ని చెప్పినను మరి ఆమె ఎంత మాత్రము ధన సంపదలు లేకుండా జీవించి ఉండజాలని బదులు పలికిందట. వెంటనే సుశర్మ ఆమెతో, ఓ సాధ్వి, నీవు తొందరపడవలదు. నేను నా పాండిత్యమును ప్రదర్శించి రాజాది రాజులను యాచింపలేను. నీ కోరిక తీరుటకు ఆ మహాలక్ష్మీదేవిని మెప్పించి కనకవర్షము కురిపింపజేయగలనని ఆమెను శాంతింపజేసినట. ఒక శుభదినమున నాసి మహాలక్ష్మీదేవి అనుగ్రహమును బడయుటకై మహాలక్ష్మి యాగమును ప్రారంభించిందట. 40 దినములు అహోరాత్రములు జప హోమార్చనలతోటి ఆ మహాలక్ష్మిని గూర్చి తపస్సు చేసిందట. 41వ దినమున పూర్ణాహుతి గావించి ఆనాటి అర్ధరాత్రున మన ఇంట కనకవర్షము పడునని భార్యకి తెలిపినట గురుగారు. ఆ శారదాదేవి ఎంతో సంతోషముతో అర్ధరాత్రిగా ఎదురు చూసిందట. అర్ధరాత్రి అయింది, కానీ ఆ ఇంట కనకవర్షము కాదు కదా, కనీసం నీటి సింపర్లైనను జాలువారలేదు. క్రమంగా తెల్లవారజొచ్చెను. అప్పుడు శారదాదేవి సుఖనిద్ర నుండి మేల్కొన్న సుశర్మ చెంతకు చేరి, నాథ, మీ మాటలు నీటి మూటలయ్యను. కనకవర్షము కాదు కదా, కనీసం నీటి తుంపర్లు కూడా పడలేదు. రాత్రి ఎంతయో సుఖనిద్ర మాని రెప్పపాటు కూడా వేయక ఎదురు చూచితిని. నా ఆశలు అడియాసలైనవి. నేనెంతయో దురదృష్టవంతురాలను. నీ వంటి బూటకముల లాడు భర్తను కట్టుకొని నేను మోసపోతుని. మీ కండ్ల ఎదుటనే నేను ప్రాణత్యాగం చేయుదునని పలుక ఆ పండితోత్తముడు తన భార్యతో, శారద, నేను మహాలక్ష్మీదేవిని ఉద్దేశించి భక్తి శ్రద్ధలతో అఖండ తపము వనర్చితిని. ఆమెకు నాపై కరుణగలగలేదు. అసత్యవాదిగా నాకు పేరు తెచ్చిన ఆ మహాలక్ష్మినే నా కండ్ల ఎదుట అభిచార హోమం చేసి బూడిద పాలు గావించదనని ఘోర శపథము గావించి ఉదయకాలమున అభిచార హోమమునకు సంసిద్ధుడయ్యాడట. సుశర్మ నల్లని వస్త్రములు ధరించి రౌద్ర రూపంతో అభిచార హోమమును ఉపక్రమించెను. వేప సమిధలు అగ్నిలో వ్రేల్చనారంభించను. అగ్నిదేవునిలో రౌద్ర రూపం చేర్పడినట్ల నీలకాంతులతో అగ్ని ప్రజ్వలిల్లుచుండెను. ఆ సమయమున సుశర్మ తాటియాకుపై ఘంటముతో తానింతకాలము తప్పు చేసిన మహాలక్ష్మి మంత్రమును బీజాక్షరములతో లిఖించి ప్రాణప్రతిష్ఠ గావించి దానిని అగ్నిగుండములో హోమం చేయుటకు సంసిద్ధుడగుచుండగా దూరం నుండి, ఓ సుశర్మ, నీవు హోమము ఆపుమని ఒక స్త్రీ ఆర్తనాదముగా కర్ణ కఠోరంగా వినిపించిందట. వెంటనే సుశర్మ హోమము ఆపివేసి ఆ ఆర్తనాదము వినబడ్డ దిక్కుకు చూడగా ఒక స్త్రీ జుట్టు విరబోసుకొని మలిన వస్త్రములతో కాంతిహీనమైన దేహ సౌందర్యముతో ఎదురు వచ్చి హోమము ఆపమని కోరినట. వెంటనే సుశర్మ, అమ్మ, నీవెవరువు? ఎందులకు నా హోమము ఆపు చేయవలనని ప్రశ్నించుచుండెనట. వెంటనే ఆమె, ఓ సుశర్మ, నీవెవరి కొరకై 40 దినములు అఖండ తపశ్చర్యము జరిపితివో ఆ మహాలక్ష్మిని నేను. నీ తపస్సుకు సంతుష్టరాలనై నీ ఇంట కనకవర్షము కురిపింప ప్రయత్నింపగా నా యొక్కయగు జ్యేష్ఠాదేవి దరిద్రదేవత నాతో నీవా సుశర్మకు అపరాధ నరాసు లొసంగుటకు వీలులేదు. అతడు పూర్వము 7 జన్మలలోనూ ఎవరికి ఏమీ దానం ఇచ్చి ఉండలేదు, ఎవరికి ఏమీ పెట్టలేదు. ఆ ప్రారబ్ధ దోషం వలన ఈ జన్మలో దరిద్రునిగా ఉండవలను. ఈ తపఫలము వలన అతడు మరుజన్మలో రాజసంపదలను అనుభవించడని అడ్డగించిందట. నేను ఆమె మాటలకు త్రోసిపిచ్చి నీ ఇంట కనకవర్షం కురిపించుటకు పూనుకొనగా నా సర్వశక్తులను స్వీకరించి నన్ను ఈ విధంగా అలక్ష్మిగా మార్చినది. నీవు జరిగినది తెలియక క్రోధముతోటి అభిచార హోమము సల్పిన మరింత ప్రారంభమును మూటకట్టుకుందని హోమమును ఆపుజేయమని పలికిందట ఆమె. వెంటనే ఆ మహాపండితుడు ఆమెతో, నేను జీవించి ఉండగానే నా ధారాపుత్రుల కోరిక తీర్చవలనని తలంచితిని. నేను సన్యాసాశ్రమును స్వీకరించి ఈ జన్మను కడతీరుతును. నా భార్యాపుత్రుడు కోరిక తీరును కదా అని పలుకగా తప్పక తీరునని చెప్పిందట లక్ష్మీదేవి. వెంటనే సుశర్మ తన భార్యతో, శారద, వింటివి కదా, నీవు నేను కావలయునా లేక ధన సంపదలు కావలయునా అని ప్రశ్నింప నామె వెంటనే, స్వామి, మీరు సన్యాసము స్వీకరించి మమ్ములను సుఖంగా బ్రతకనీయుడు అని పలికినట. వెంటనే ఆ మహాపండితుడు విధి విధానంగా సన్యాసాశ్రమును స్వీకరించి శిఖా యజ్ఞోపవీతములను విసర్జించి దండక మండలను స్వీకరించి గ్రామైకరాత్రముగా దేశాటంకు ఉక్తుడయ్యను. శారదాదేవి ఇంట కనకవర్షము కురిసెను. ఆ తల్లి పిల్లలెంతో ఆనందం పొందిరి.
ఎదుటగానున్న మహాలక్ష్మి ఎప్పటి వలె వెలుగొంది దేశాటకం బయలుదేరిన ఆ సన్యాసి ఎదుట నిలిచి, ఓ పరివ్రాజక, నీ వలన నేను కొత్త అవతారమును ఎత్తి తిని మహాలక్ష్మినైన నేను వైభవలక్ష్మిగా అవతరించి తిని. నన్ను కొలిచిన వారికి, నా పూజలు చేసిన వారికి ప్రారబ్ధ దోషములు రూపుమాపి ఆ జన్మలోని అష్టైశ్వర్యములను వసంగగలను. నీవు సన్యాసివైనను, నీవు ఈ దేశాధినాథుడవై సంపదలో మునిగియున్నను, తామరాకు మీది నీటి బొట్టి వలె సంచరించి లోకోపకారము గావింతువు అని పలికి అదృశ్యమయ్యనట. మహర్షులారా, కాబట్టి మానవుడు కానీ ఏ ప్రాణి కానీ తాము పూర్వజన్మలలో చేసుకున్న ప్రారంధమును అనుసరించి సుఖదుఖమును ధనదారిద్ర్యమును అనుభవించును. అష్టలక్ష్మి అవతారముల కంటే వైభవలక్ష్మి అవతారము సర్వోత్కృష్టమైనది. ప్రారంధ దోషాన్ని కూడా రూపుమాపి అఖండ అష్టైశ్వర్యాలను ప్రసాదించే అవతారమే శ్రీ వైభవలక్ష్మి అవతారము. ఈమెనే భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారు తప్పక తాము కోరుకున్న ధర్మయుక్తమైన కోరికలు తప్పకుండా తీరును. ఏదైనా కోరిక తీరుటకు ఈ వ్రతాన్ని ఆరంభించిన వారు 8 లేక 9 శుక్రవారం సాయంకాలం ప్రదోషకాలంలో బంధువులను, మిత్రులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి వారి సమక్షంలో వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి కథాశ్రవణం చేసి తీర్థప్రసాదములను పంచి లక్ష్మీ స్తోత్రం మంగళహారతులతో ఆమెను సంతృప్తిపరచవలను. ఈ విధంగా 9 శుక్రవారంలో వైభవలక్ష్మి వ్రతము సలిపి 9వ శుక్రం నాడు 8 మంది ముత్తైదువులను పిలిచి వారిని వైభవలక్ష్ములుగా భావించి పూజించి దక్షిణ తాంబూలములతో వైభవలక్ష్మి వ్రతకథా ప్రతులను వాయనములుగా ఇచ్చి వారి ఆశీర్వాదమును పొందవలను. ఇదియే ఈ వ్రతమునకు ఉద్యాపనము. ఈ వ్రతాన్ని ఆచరించడానికి అష్టైశ్వర్యములతో పాటు అఖండ సౌభాగ్యం కూడా కలుగును. ఇందే విధముకు సందేహం లేదని సూత మహర్షి వారు సౌనకాదిములకు వినిపించినట. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలభ్యేర్బ్రహ్మేంద్రగంగాధరాం పాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. శ్రీ వైభవలక్ష్మీమాతాదేవ్యా నమః. సుప్రీతా సుప్రసన్నో వరదో భూతు. ఉత్తరే శుభకరం విఘ్నమస్తోత్తర మహాభివృద్ధిరస్తు. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం రాజాదిరాజాయ ప్రసయ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. రాజాదిరాజాయ ప్రసయ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు సంయజ్ఞ సంషట్కార సంవింద్రస్వం రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరథో అమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. అదండి ఈరోజు నేను చేసిన వైభవలక్ష్మి పూజ. మీ అందరికీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నవీన ద అల్టిమేట్ ఛానల్. మరిన్ని పూజలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.